సిబిఐ డైరెక్టర్గా నిన్న తిరిగి నియమితులైన ఆలోక్ వర్మ ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం 5 ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేషన్, ఏడీఏకే శర్మ తదితరులు ఉన్నారు. పరిపాలనా విభాగం డిప్యూటీ డైరెక్టర్ అనీష్ ప్రసాద్ యథావిధిగా తన స్థానంలోనే ఉండగా నిఘా విభాగాన్ని పర్యవేక్షించే యూనిట్ 1 బాధ్యతలను కేఆర్ చౌరాసియాకు అప్పగించారు. కాగా తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేశారు. ఆలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని విధుల్లో నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్గా నిన్న తిరిగి నియమితులైన ఆలోక్ వర్మ ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం 5 ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేషన్, ఏడీఏకే శర్మ తదితరులు ఉన్నారు. పరిపాలనా విభాగం డిప్యూటీ డైరెక్టర్ అనీష్ ప్రసాద్ యథావిధిగా తన స్థానంలోనే ఉండగా నిఘా విభాగాన్ని పర్యవేక్షించే యూనిట్ 1 బాధ్యతలను కేఆర్ చౌరాసియాకు అప్పగించారు. కాగా తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేశారు. ఆలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని విధుల్లో నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.